దేవరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అలాగే హిట్ టాక్ రావడానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. దేవరా మూవీ న్యూట్రల్ నుంచి జనరల్ అనేసి వరకు ప్రతి ఒక్కరి చోట మూవీకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది అండ్ అందరు కూడా బాగా అయితే నచ్చుతుంది మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, కొంత బ్యాచ్ ఉంటారు, వాళ్ళని మనం ఎప్పుడు కానీ పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే వ్యూస్ కోసం వాళ్ళు ఎన్నెన్నో కథలు చెప్తారు, ఆ వీళ్ళని పట్టించుకోవద్దు ఎప్పుడు కానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఒకటి పోస్ట్ చేస్తాడు మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు. ఆ మూవీకి వచ్చేసి దాదాపు ఒక 500K లేకుంటే 400K వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ 4 లక్షల మంది మూవీ చూడకుండా వాడు చెప్పిన ఒపీనియన్ నమ్మి ఉంటారా? ఉండరు కదా. వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి మూవీ చూస్తారు. ఆ 4 లక్షల మంది ఒపీనియన్ మనకి న్యూట్రల్ ఆడియన్స్ లో వచ్చేది. ఇప్పుడు ఆ 4 లక్షల మంది మూవీని బ్లాక్ బాస్టర్ అంటున్నారు, అది మనకి మ్యాటర్. ఎవరో ఒకటి యూట్యూబ్ లో వీడియోలు చేసి నాకు బాగాలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అంటే వాళ్ళది ఒకటే ఫైనల్ అయిపోదు మూవీ టాక్ డిసైడ్ చేసేది. జనరల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మూవీని దేవర మూవీని వాళ్ళే డిసైడ్ చేశారు, మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేశారు. అన్నది ఒకటే కాదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ప్రతి ఒక్కరు దేవర మూవీ బాగుంది అంటున్నారు. అక్కడ మూవీ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. అది ఇప్పుడు మన ప్రెసెంట్ మన టాపిక్ లోకి వెళ్తే, ప్రెసెంట్ దేవర మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలు చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి అయితే కొరటాల శివ గారు. ఎందుకని అంటున్నా అంటే, కొరటాల శివ గారు ఎందుకు అంటే తారకన్నా కాదా అని చెప్పి నేను ఆ విధంగా చెప్పట్లేదు. కొరటాల శివ గారు ఎందుకు రీజన్ అని అంటున్నాడు మూవీ హిట్ అవడానికి. కొరటాల శివ గారు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఫోర్స్ లాగా, ఒక వాల్ లాగా అయితే ఉన్నారు దేవర మూవీ. ఎలా అంటారా, దేవర మూవీ ట్రిపులర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ వస్తుంది, ట్రిపులర్ తర్వాత రాజమౌళి గారి మూవీ, దేవర మూవీకి ఫుల్ అయిపోతే ఉంది ఆల్రెడీ. ఇప్పుడు జనరల్ గా తారకన్నా ట్రిపులర్ తర్వాత ఏ హిట్ డైరెక్టర్ తో మూవీ చేసి దాని అయిపు డబుల్ అవుతుంటుంది. ఇప్పుడు దేవర మూవీకి ఈ రేంజ్ లో అయిపోయింది. ఏదైనా ఒక హిట్ డైరెక్టర్ తో మూవీ చేసి ఉంటే ట్రిపులర్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ నీల్ తో గానీ లేకుంటే ఏదైనా ఒక కొత్త హిట్ డైరెక్టర్ తో వాళ్ళతో నోట్ చేసి ఉంటే దాని హైప్ డబుల్ ఉంటుంది. ఇప్పుడు దేవర మూవీకి ఎంత హైప్ ఉందో దానికి డబుల్ అయితే ఉంటుంది హిట్ డైరెక్టర్ తో చేస్తుంటే. బట్ ఇప్పుడు కొరటాల శివ అనేసరికి హైప్ డబుల్ ఉంది, అయినా కూడా కొరటాల శివ మీద చాలా మందికి నమ్మకం అయితే లేదు. మూవీ తను ఎలా తీస్తాడు, మూవీ ఇటు చేస్తాడా లేదా. అదే ఆచార్య మూవీ ఉంది కదా, ఆచార్య మూవీ చూసి జనాల్లో ఫిక్స్ అయిపోయారు, డైరెక్షన్ చేయలేడు, తన డైరెక్షన్ రాదు, స్టోరీ టెల్లింగ్ బాగుండదు, బోరింగ్ సీన్లు తీస్తాడు, ఇవన్నీ మైండ్ లో జనాలు ఫిక్స్ చేసుకున్నారు. బట్ జనాలు అంత ముందు తీసిన 4 మూవీస్ మర్చిపోయి ఒక ఆచార్య మూవీని పట్టుకుని అయితే ఉన్నారు. సో ఇప్పుడు జనాల్లో అదొక ఒపీనియన్ ఉండిపోయింది, దేవర కూడా అలాగే ఉంటుంది. సో అన్నది కూడా దేవర కూడా మూవీ ఇటు కాదు, ఎందుకంటే ఎట్లా రాజమౌళి గారి శాపం ఒకటి ఉంది, రాజమౌళి గారి మూవీ తర్వాత తీసి మూవీ ఫ్లాప్ అని చెప్పి ఇవన్నీ ఉండి మూవీకి ఎక్కువగా ట్రోల్స్ జరగడం గల కారణం అయ్యాయి. బట్ ఇప్పుడు మూవీ హిట్ అవడానికి గల కారణం ఇవే రీజన్స్ అని చెప్తాను. ఎందుకంటే జనాలు అందరూ కూడా మూవీ మీద అయిపోతే పెంచుకున్నారు, బట్ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మిక్స్డ్ గా ఇది ఒకటి అయితే ఉంది లోపల ఆడియన్స్. సో మూవీ బాగుంటుందా లేకుంటే మూవీ బాగుంటుందా లేదా ఈ క్వశ్చన్ లో వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ తారకన్న మూవీ వస్తుంటే మూవీ సూపర్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ ఉంటుంది, నెల్లి చూసేస్తా అని చెప్పి ఫుల్ అయిపోతే చూస్తారు. అక్కడ చూసేసరికి అరే కొంచెం తగ్గిందిరా, కొంచెం ఇట్లుందిరా అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈ మూవీకి ఏం చేసింది, జనాలు వెళ్ళడంతోనే ఒక మిక్స్డ్ ఒపీనియన్ తో వెళ్ళారు. సో మూవీ ఇప్పుడు వాళ్ళందరికీ బాగా నచ్చేసింది, ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ అదొకటి, మూవీ టీం వచ్చేసి ప్రమోషన్స్ కంటెంట్ కూడా ఎక్కువగా ఎక్కడ ఓవర్ అయితే చేయలేదు. వాళ్ళు రిలీజ్ చేసిన ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఓవర్ గా మాట్లాడడం జరగలేదు, ప్రతి ఒక్కటి డీసెంట్ గా మాట్లాడుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి ఓవర్ గా అదిరిపోద్ది మూవీ, థియేటర్ పీలిపోతే సూపర్ గా వస్తుంది ఇట్లా చెప్పుంటే జనాల రియాక్షన్ వేరేగా ఉండేది. బట్ ఇప్పుడు జనాలు వాళ్ళు కూడా ప్రమోషన్స్ కూడా లిమిటెడ్ గా చేయడము, అది కూడా జనాలకు కూడా ఒక మిక్స్డ్ ఒపీనియన్ లాగానే వెళ్ళడము. ముఖ్యంగా చెప్పాలంటే మన 15 రోజులు మూవీ రిలీజ్ అవుతున్న 15 రోజులు ముందు మూవీ మీద చాలా అంటే చాలా ట్రోల్స్ అనేవి బాగా ఎక్కువ అయ్యాయి, బాగా జరిగాయి కూడా. అవన్నీ కూడా మూవీకి బాగా అంటే యూజ్ అయితే అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంకో రీజన్ వచ్చేసి, సెకండ్ రీజన్ ఇది, థర్డ్ రీజన్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దేవర మూవీని ఆచార్య మూవీతో కంపేర్ చేసేస్తారు. ఆచార్య మూవీతో కంపేర్ చేయడం వల్ల ఆ మూవీ మీద ఉన్న నమ్మకం గానీ లేకుంటే డౌట్స్ ఉన్నాయి మూవీ మీద చెప్పి అందరి మైండ్ లో ఫిక్స్ అయితే అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆచార్య మూవీతో కంపేర్ చేసినావో అప్పుడే మూవీ సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ చేసినాడు మళ్ళీ చేయడానికి వాడు ఎదవ కాదు. ముఖ్యంగా కొరటాల లాంటి వాడైతే అసలు చేయడు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడైతే అసలే చేయడు. జూనియర్ ఎన్టీఆర్ గారిది స్టోరీ సెలక్షన్ ఇప్పటికైనా జనాలకి అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. తారకన్న టెంపర్ మూవీ తర్వాత స్టోరీ సెలక్షన్ విషయంలో ఎప్పుడో చేంజ్ అయితే అయ్యాడు. ప్రతి మూవీ కూడా కాలర్ ఎగరేసి మూవీ తీస్తున్నాడు, అది మైండ్ లో పెట్టుకోండి. ఎవడు ఏ డైరెక్టర్ ఉన్నా కూడా తన మార్క్ అయితే ఉంటుంది, డైరెక్షన్ తన మార్క్ అయితే ఉంటుంది మూవీలో, అదైతే నమ్మండి అని చెప్పి అయితే క్లియర్ గా ఈ మూవీతో ప్రూవ్ అయితే చేశాడు. అండ్ 4th పాయింట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ సెంటిమెంట్. ఎస్ఎస్ రాజమౌళి గారు మిత్ కన్నా పవర్ఫుల్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ సెంటిమెంట్. ఎప్పుడైతే తన ఒక అభిమానానికి తన మాటగా ఇచ్చాడో, నేను తీసే ప్రతి మూవీ కూడా మీరు కాలర్ ఎగరేసుకునే మూవీ నేను తీస్తాను అని చెప్పి ఆ మాట మీద నిలబడ్డాడు, నిలబడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు టెంపర్ తర్వాత రిలీజ్ అయిన ప్రతి మూవీ, దాదాపు 8 మూవీస్ రిలీజ్ అయితే 8 కూడా అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినాయి అండ్ టాక్ వైజ్ హిట్ అయినాయి. ప్రతి ఒక్క చోట
చోట ఛానల్ అందరూ ఫుల్ సాటిస్ఫై అయితే ఉన్నారు. సో ఇది గైస్ నాకు అనిపించింది ఈ 4 పాయింట్స్ అయితే మూవీ హిట్ అవడం గల రీజన్స్ అనిపించింది. మూవీలో స్టోరీ ఎలా ఉంది, మూవీలో అక్కడ బాగాలేదు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, నిన్ను సాటిస్ఫై చేసిందా లేదా, నువ్వు పెట్టిన 200 టికెట్ కి నిన్ను సాటిస్ఫై చేసి బయటకు వచ్చేలా చేసిందా లేదా, అది ఒక గురించి మాట్లాడని. మూవీ ఆ ఒక్క విషయంలో అయితే జనాలందరికీ సాటిస్ఫై అయితే చేసింది. సో ఇది గైస్ మీకు ఎలా అనిపించింది? నాకైతే మూవీ హిట్ అవడానికి ఈ 4 రీజన్స్ ప్రెసెంట్ అని చెప్తున్నాను. ఇంక ఫ్యూచర్ లో ఇంకేమైనా ఇంకా రీజన్స్ అనిపిస్తే నేనైతే మళ్ళీ డీటెయిల్ గా మీకు వీడియో చేసేది చెప్తాను. సో ఇది వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే